లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించాలి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకుర శ్రీమన్మందకటాక్షలబ్ధవిధం బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక కుటుంబినాం సరసిజాం వందే ముకుంద ప్రియ మహాలక్ష్మీదేవి నారాయణీ నమస్తుతే. శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ అష్టలక్ష్మీ వరలక్ష్మీ ఐశ్వర్యలక్ష్మీ ధనలక్ష్మీ ధైర్యలక్ష్మీ ప్రసన్నం మమ సర్వదాం పరంకుశోపాశభీతి ముద్రం కర్వైరహంత కమలస్థాన బలకారకోటి ప్రతిభాం త్రినోజ్వలాం త్వాం వందే ముకుంద ప్రియ మహాలక్ష్మీదేవి నారాయణీ నమస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమస్తుతే అంటూ లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించాలి. తర్వాత వైభోలక్ష్మి స్తోత్రం. యురా రక్తారంభం జవాసిని విలసిని చండసు తేజస్వర అరక్తరుదితాంబరా హరిసఖి యా శ్రీమన్లోహాదిని యా క్షీరార్వరత్నాకరమందనా ప్రకటిత విష్ణు చ యా గేహిని సామాపతో మనోరమ భగవతి శ్రీ లక్ష్మీ చ పద్మాలయాం అంటూ వైభవలక్ష్మి స్తోత్రం పఠించాలి. తర్వాత షోడోపచార పూజను మంత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి స్తోత్రాలను పఠించిన తర్వాత అమ్మవారి షోడోపచార పూజ విధానమైన మంత్రాలను పఠించాలి. ఓం చంచలాయ నమః పాదో పూజయామి, ఓం చపలాయ నమః జాహ్నవీ పూజయామి, ఓం పీతాంబరాయ నమః ఉరు పూజయామి, ఓం కమలవాసిన్యే నమః కటిం పూజయామి, ఓం పద్మాలయాయ నమః నాభి పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి, ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయ నమః ముఖ పూజయామి, ఓం సునేత్రాయ నమః నేత్రో పూజయామి, ఓం రమాయ నమః కర్ణో పూజయామి, ఓం కమలాయ నమః శిరం పూజయామి, ఓం శ్రీ వరలక్ష్మియే నమః సర్వన్యంగాని పూజయామి అంగపూజం సమర్పయామి అంటూ మంత్రపుష్పాలతో అమ్మవారిని పూజించాలి.